హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ నుంచి విడుదలైన సరికొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకునే మంచి ఎంఎన్సీ జాబ్స్ చెప్పండి అని అడుగుతున్నారు. కాగ్నిజెంట్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ కెరియర్ వెబ్సైట్ లో ఈ నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేశారండి. ఈ నోటిఫికేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు. కేవలం ఇంటర్వ్యూ రౌండ్స్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఫ్రెషర్స్ తో పాటు 1 లేదా 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు మనం దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఈ జాబ్ రోల్ ఏంటి, ఎవరు అర్హులు, ఆఫీస్ కి వెళ్లాలా లేదా వర్క్ ఫ్రం హోమ్ ఉంటుందా, అలాగే అఫీషియల్ పోర్టల్లో రెజ్యూమ్ ని ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్తే, కాగ్నిజెంట్ సంస్థ PE అకౌంట్స్ రిసీవబుల్ అనే రోల్ కోసం హైరింగ్ చేస్తుంది. దీని జాబ్ ఐడి వచ్చేసి 00070088101 అండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో లింక్ త్రూ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈ రోల్ ప్రధానంగా మనకి చెన్నై బ్రాంచ్ అని ఈ కింద పోస్ట్ చేశారండి నోటిఫికేషన్ లో. బట్ ఇది మనకి కంప్లీట్ హైబ్రిడ్ మోడల్, అంటే కొన్ని రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కంపెనీ అవసరాన్ని బట్టి కొన్ని రోజులు ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటుంది. చాలా మంది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది నైట్ షిఫ్ట్ జాబ్ అండి. ఎందుకంటే కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న US లేదా యూరోపియన్ గ్లోబల్ క్లయింట్స్ తో పనిచేస్తుంది. వాళ్ళ టైమ్ జోన్స్ కి అనుగుణంగా మన పని వేళలు ఉంటాయి. నైట్ షిఫ్ట్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఫైనాన్స్ అకౌంటింగ్ విభాగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన అవకాశం. సో ఇక్కడ చాలా మందికి వచ్చిన డౌట్, అసలు ఈ అకౌంట్స్ రిసీవబుల్ రోల్లో మనం రోజు ఏం పని చేయాల్సి ఉంటుంది అని. సో సులువుగా అర్థమయ్యేలాగా చెప్తాను. కంపెనీ క్లయింట్లకు పంపే బిల్స్, ఇన్వాయిస్లను ప్రిపేర్ చేయడం మరియు వాటిలో ఉన్న వివరాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో వ్యాలిడేషన్ చేయడం అండి. సో ఓకేనా, అంటే క్లయింట్స్ పేమెంట్స్ చేసినప్పుడు ఆ డబ్బులు ఏ బిల్లుకి సంబంధించినవో సరి చూడడం, లేదంటే ఎవరైనా తక్కువ పే చేసినా లేదా ఎక్కువ పే చేసినా వాటిని గుర్తించి సిస్టమ్ లో రికార్డ్ చేయడం. కంపెనీ అకౌంట్ లెడ్జర్లను రోజువారీగా అప్డేట్ చేస్తూ ఆడిట్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డాక్యుమెంటేషన్స్ పక్కాగా మెయింటైన్ చేయడం. సో ఇంకా ఏ క్లయింట్ల నుంచి రావాల్సిన పేమెంట్స్ లేట్ అయ్యాయో ట్రాక్ చేయడం, ఆ పేమెంట్లు త్వరగా వచ్చేలా ఇంటర్నల్ టీమ్స్ తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంకా ప్రతి నెల ఆఖరున జరిగే అకౌంట్స్ క్లోజింగ్ మరియు బేసిక్ రీకాన్సిలేషన్స్ పనుల్లో సీనియర్ టీమ్స్ కి సపోర్ట్ చేయడం. సో ఇదైతే మీ పని అండి. మొత్తంగా చెప్పాలంటే కంపెనీకి రావాల్సిన నగదు ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడమే మీ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశం, క్లియర్ గా చెప్పాలంటే. సో ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అంటే మీరు BA అంటే BCom, BBA, BSc, BTech ఏదైనా డిగ్రీ అయితే పూర్తి చేయాలి. ఏ చదివినా పర్వాలేదు, ఏ స్ట్రీమ్ లో అయినా డిగ్రీ అయితే పూర్తి చేయాలి. ముఖ్యంగా కామర్స్ లేదా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇది చాలా సులువుగా అర్థమవుతుంది. సో బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్, అంటే డెబిట్ కానీ క్రెడిట్, లెడ్జర్, ఇన్వాయిస్, ఇంకా రీకాన్సిలేషన్ అంటే ఏమిటి అనే బేసిక్ కాన్సెప్ట్లపై అవగాహన ఉండాలి. ఇంకా అదనపు స్కిల్స్ చూసుకుంటే మనకి P2P లేదా అకౌంట్స్ పేయబుల్ AP ప్రాసెస్ లపై ప్రాథమిక నాలెడ్జ్ ఉంటే మీకు ఇంటర్వ్యూలో అడ్వాంటేజ్ ఉంటుంది. సో క్లయింట్లు మరియు ఇంటర్నల్ టీమ్స్ తో ఈమెయిల్స్, చాట్ ద్వారా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరండి. సో టెక్నికల్ స్కిల్స్ వచ్చే వరకు మీకు MS Excel లో బేసిక్ ఫార్ములాస్ తెలిసి ఉండడం చాలా మంచిది. ఇప్పుడు అప్లై చేసుకునే ప్రాసెస్ చెప్తాను. ఈ జాబ్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అధికారిక కాగ్నిజెంట్ కెరీర్ పేజ్ లింక్ పై క్లిక్ చేయండి. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కనిపిస్తున్న అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి లేదా గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ప్రైవసీ పాలసీ వస్తుంది, దాన్ని చదివి ఐ కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. గుర్తుంచుకోండి, మీ రెజ్యూమ్ లో అకౌంట్స్ రిసీవబుల్, ఇన్వాయిసింగ్, ఎక్సెల్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ మరియు మీ ఎడ్యుకేషన్ వివరాలను ఎంటర్ చేయండి. ప్రైమరీ స్కిల్స్ సెక్షన్ లో అకౌంటింగ్, బిల్లింగ్ వంటి స్కిల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. చివరిగా ఇంకా కన్సెంట్ డిక్లరేషన్ బాక్స్ చెక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు అప్లికేషన్ సక్సెస్ అయినట్లు కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. ఓకేనా. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా మిమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందండి. వాట్ ఈస్ అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్, AR మరియు AP మధ్య తేడా ఏమిటి అని. సో వాట్ ఈస్ బ్యాంక్ అకౌంట్ రీకాన్సిలేషన్స్, ఇంకా వాట్ ఈస్ DSO, డేస్ సేల్స్ అవుట్ స్టాండింగ్, ఇంకా వాట్ డూ యూ హ్యాండిల్ ఇన్వాయిస్, షార్ట్ పేమెంట్స్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే అవ్వండి. వీటితో పాటు నైట్ షిఫ్ట్ లో పనిచేయడం మీకు కంఫర్టబుల్ అయినా అని కూడా అడుగుతారు. ఈ బేసిక్ ప్రశ్నలను ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ ఈజీగా క్లియర్ చేయవచ్చు.
సో ఫ్రెండ్స్, ఇవి కాగ్నిజెంట్ లేటెస్ట్ అకౌంట్స్ రిసీవబుల్ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు. మంచి ఎంఎన్సీ బ్రాండ్ లో ఫైనాన్స్ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.